వికీపీడియా న్యూస్. స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య. ఈయన 1916లో భారతదేశానికి ఒక జాతీయ పతాకం అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించారు. ఆయన 1978 ఆగస్టు 2న కృష్ణా జిల్లా దివి తాలూకా పెదకల్లేపల్లి గ్రామంలో జన్మించారు. 1963 జూలై 4న భారతదేశంలో మరణించారు. ఆయన మన తెలుగువారు. భారత జాతీయ పతాకం రూపకర్తకి ప్రసిద్ధుడు. ఆయన 19 ఏళ్ల వయసులో దేశభక్తితో దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 2వ బోరియా యుద్ధంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దక్షిణాఫ్రికాలో ఉండగా మహాత్మా గాంధీని కలిశారు. గాంధీజీతో ఏర్పడిన వెంకయ్య సాన్నిహిత్యం అర్ధ శతాబ్దం పాటు కొనసాగింది. పింగళి వెంకయ్య 1906 నుంచి 1922 వరకు భారత జాతీయోద్యమాలలో వివిధ ఘట్టాలలో పాల్గొన్నారు. వందే మాతరం, హోం రూలు ఉద్యమం, ఆంధ్రోద్యమం లాంటి ప్రసిద్ధి ఉద్యమాలలో ప్రధాన పాత్రధారులుగా ఉన్నారు. ఆయనకు అనేక పేర్లు, పత్తి వెంకయ్య, జెండా వెంకయ్య, డైమండ్ వెంకయ్య, జపాన్ వెంకయ్య, ఇలా మరెన్నో పేర్లు ఉన్నాయి. ఈ రోజు మన జాతీయ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారి 64వ జయంతి సందర్భంగా వారి మనవడైన జీవీఎన్ నరసింహం గారి మనతో ఉన్నారు. ఆయన అనుభవాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ముందుగా మీ గురించి చెప్పండి సార్. నా పేరు జీవీఎన్ నరసింహం. నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా చేసి 2 దశాబ్దాల క్రితం రిటైర్ అవ్వడం జరిగింది. మన జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారు మా మాతామహుడు, అంటే మా అమ్మగారి నాన్నగారు. మా అమ్మగారు 3 సంవత్సరాల క్రితం ఆవిడ స్వర్గస్థురాలయ్యారు. ఇక్కడే దాదాపు 30 సంవత్సరాలు ఉన్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మన త్రివర్ణ పతాకం, మన జాతీయ పతాకం, ఇది మనకు గర్వకారణం. ఎందుకంటే ఇది మన జాతి, మన దేశ సార్వభౌమత్వానికి, అట్లాగే స్వేచ్ఛా స్వాతంత్రాలకి ప్రతీక. అంతేకాదు 141 కోట్ల భారతీయులకు ఇది ప్రతీక. గురజాడ వారు అన్నారు, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులే. ఈ జాతీయ పతాకాన్ని గౌరవించడం అంటే మనకు మనం గౌరవించుకోవటం. అటువంటి ఈ త్రివర్ణ పతాకాన్ని రూపకల్పన చేసినటువంటి వ్యక్తి మన తెలుగువాడు కావటం మనందరికీ గర్వకారణం. ముఖ్యంగా వారి కుటుంబంలో జన్మించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వెంకయ్య గారి బాల్యం ఎక్కడ గడిచింది? విద్యాభ్యాసం ఎలా చేశారు సార్? మా తాతగారు కృష్ణా జిల్లా పెదగళ్ళపల్లి గ్రామం, మోపిదేవి మండలం, ఇప్పుడు దివి తాలూకా దివిసీమ అనేవాడు కదా, అక్కడ పెదగళ్ళేపల్లి, దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. అక్కడ జన్మించారు. అమ్మమ్మ తాతయ్యల వెంట జన్మించడం జరిగింది. మాతామహులు అంటే అమ్మగారు, నాన్నగారు, తాతయ్య గారు, ఆయన వెంకటాచలపతి. చల్లపల్లి రాజావారి దగ్గర ఠాణేదారిగా ఉండేవారు. 5 ఏళ్ల వరకు పింగళి వెంకయ్య గారు అక్కడే ఉన్నారు. అయితే ఈ పింగళి వెంకయ్య గారికి వయసు పెరుగుతున్న కొద్దీ చదువుకోవాలి అనే తపన ఉండేది. 5వ ఏడు నిండగానే అక్కడ పెదగళ్ళేపల్లిలో ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ చేశారు. తర్వాత ఆయనకి భట్ల బెనుమరు ఆ పక్కనే ఇంకో గ్రామానికి ట్రాన్స్ఫర్ అవ్వటం, బదిలీ అవ్వటం, అక్కడ స్కూల్లో విద్యాభ్యాసాన్ని, ప్రాథమిక విద్యాభ్యాసాన్ని ఆయన కంటిన్యూ చేయటం జరిగింది. అయితే పింగళి వెంకయ్య గారు ఆయన వారి తల్లిదండ్రులకి 8 మంది సంతానం. ఈయన మొదటి సంతానం. పింగళి వెంకయ్య గారు మొదటి సంతానం.
అయితే ఈయన తల్లిదండ్రులకి భారం కాకూడదు అని అమ్మమ్మ తాతయ్య దగ్గరే ఉండిపోయారు. అయితే అమ్మమ్మ తాతయ్యల ఆలోచన ఏమిటంటే వాళ్ళకి ఈయనని చదువులకి పంపినట్లయితే పట్లపెరుమల్లో అక్కడ హై స్కూల్ లేదు, పంపినట్లయితే పిల్లవాడు దూరం అవుతాడని చెప్పి డిస్కరేజ్ చేశారు. ఏం చదువుతానే ఆపేసేయండి. అది నచ్చలేదు. ఒకనాడు ఇంటి నుండి పారిపోయి బందరు చేరారు. అక్కడ హై స్కూల్లో ఆయన జాయిన్ అవ్వటం జరిగింది. ఈయన బందరు పారిపోయిన విషయం, బందరు చేరిన విషయం తాతగారికి తెలిసి ఆయన పింగళి వెంకయ్య గారి కోరికను ఎందుకు కాదనాలని అక్కడే ఏర్పాట్లు చేయడం జరిగింది. విద్యాభ్యాసం అయిపోయాక ఆయన పింగళి వెంకయ్య గారు ఇందాక చెప్పా తల్లిదండ్రులకి భారం కాకూడదు, అందుకని సైన్యంలో చేరారు. సైనిక శిక్షణ 19వ ఏటకే బొంబాయి వెళ్ళిపోయి సైన్యంలో చేరారు. అయితే కొన్ని రోజులు ట్రైనింగ్ అయ్యాక ఆ బ్రిటిష్ వాళ్ళ పాలన కదా, ఆఫ్రికాలో దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బోయర్ యుద్ధం, దానికి సైనికుడిగా ఈయన పంపబడ్డారు. ఇక్కడ విద్యాభ్యాసం అంటే హై స్కూల్ విద్య వరకు బందర్లో జరిగిన తర్వాత ఆయన ఆపలేదండి. తన చదువుల్ని కొనసాగించారు. అయితే ఒకేసారి కాకుండా ఇందాక నేను చెప్పా తల్లిదండ్రులకి భారం కాకూడదు అని చిన్న ఉద్యోగాలు చేయటం, డబ్బు సంపాదించడం, ఆ డబ్బుతో చదువు కంటిన్యూ చేయడం. ఆ విధంగా ఆయన చిన్న చిన్న ఉద్యోగాలు, ఉదాహరణకి ప్లేగ్ ఇన్స్పెక్టర్గా చేశారు. ప్లేగ్ ఇన్స్పెక్టర్గా చేసి కొంత సంపాదించాక తర్వాత ప్లేగ్ ఇన్స్పెక్టర్గా చేయడంలో పరమార్థం అవుతుంది, సమాజ సేవ కూడా దానిలో ఇమిడి ఉంది. సో అందువలన కేవలం డబ్బు కోసమే కాకుండా అది చేశారు. తర్వాత ఈ చదువు ఆయన ఊరుకోలేదండి. అక్కడికి కొలంబో వెళ్ళారు. కొలంబో సిలోన్, అక్కడ కేంబ్రిడ్జ్ పొలిటికల్ ఎకనామిక్స్ అగ్రికల్చర్ ఈ కాంబినేషన్తో ఆయన సీనియర్ కేంబ్రిడ్జ్ కోర్సు పూర్తి చేశారు, వచ్చారు. ఆ విధంగా ఆయన ఇంకోటి పింగళి వెంకయ్య గారు చదువు గురించి అడిగారు కాబట్టి చెప్తున్న బహుభాషా కోవిదుడు. ఈ రోజుల్లో మాతృభాష తప్పించి ఇంకో భాష మీద పట్టు ఉండదు మనకి. అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటివి చాలా, దాని ఇంపార్టెన్స్ ఆయన గ్రహించారు. అంటే విషయ పరిజ్ఞానం ఉండగానే సరిపోదు, భావ వ్యక్తీకరణ కూడా ముఖ్యం. అందుకని ఏం చేశారంటే దాంతోపాటు ఆ భాష మీద పట్టు ఉండాలి అనే ఉద్దేశంతో, ఇక్కడ మీరు అడుగుతారు ఎందుకు అని, స్వాతంత్ర సమరంలో, స్వాతంత్రోద్యమ కాలంలో ఈయన ఉత్తర భారతదేశం, కేవలం దక్షిణ భారతదేశం కాకుండా ఉత్తర భారతదేశం కూడా వెళ్ళి అక్కడ ఈ ప్రజల్ని ఉత్తేజితులు చేస్తూ ఉపన్యాసాలు ఇచ్చేవారు. కేవలం తెలుగులో మాట్లాడటానికి కుదరదు కాబట్టి ఆయన అక్కడ ఉర్దూ, హిందీ, కాకుండా ఇంగ్లీష్ అయితే చెప్పక్కర్లేదు, ఇవి కాకుండా మరికొన్ని భాషలు కూడా ఆయన నేర్చుకున్నారు. ఎట్లాగంటే సాంస్క్రిట్, ఆయన భగవద్గీత అంటే ప్రాణం, అందువల్ల సాంస్క్రిట్ నేర్చుకున్నారు. తర్వాత జపాన్ దేశం వారు ఆ రష్యా మీద దాడి చేయటం ఇదంతా కూడాను వారు పెర్ల్ హార్బర్, అందువలన ఆయన ఏం చేశారంటే జపానీస్ భాష మీద మక్కువ ఏర్పరచుకుని వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి జపానీస్ భాష కూడా నేర్చుకున్నారు. అలా బహుభాష విధానం అవసరం. ఈరోజు యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే కేవలం మాతృభాష అని కాకుండా ఇతర భాషలు కూడా అవసరాన్ని బట్టి నేర్చుకోవాలి. ముఖ్యంగా ఈరోజు ఈ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయినటువంటి ఇంగ్లీష్
దానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు ఏ దేశం వెళ్ళినా మనం కూడా సాగించవచ్చు. పింగళి వెంగయ్య గారికి గాంధీజీతో పరిచయం ఎలా ఏర్పడింది? ఇందాక నేను చెప్పడం జరిగింది. 19వ ఏట ఆయన పింగళి వెంకయ్య గారు సైన్యంలో చేరారు. ఆ పిమ్మట ట్రైనింగ్ పూర్తయ్యాక ఆయన దక్షిణాఫ్రికాలో జరుగుతున్నటువంటి బోయర్ యుద్ధాన్ని ఆన్ డ్యూటీ పంపబడ్డారు. ఈయన ఒక సోల్జర్గా అక్కడ విధులు నిర్వర్తిస్తుండగా చాలా కాలం బట్టి దక్షిణాఫ్రికాలో అక్కడ లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ, బారిస్టర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నటువంటి మన గాంధీజీ ఆయన రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నారు సేవా శిబిరాలు, సేవాదళ వాలంటీర్స్తో గాయపడిన సోల్జర్స్కి, సైనికులకి చికిత్స చేయటం, సేవలు చేయటం ఇవి చేస్తుండేవారు. ఆ క్రమంలో పింగళి వెంకయ్య గారికి గాంధీజీతో పరిచయం ఏర్పడే అవకాశం కలిగింది. పింగళి వెంగయ్య గారికి జెండా రూపకల్పన చేయాలనే సంకల్పం ఎలా వచ్చింది సార్? బోయర్ యుద్ధంలో అక్కడ ఎప్పుడో కొన్ని శతాబ్దాల క్రితం సెటిల్ అయినటువంటి డచ్ వారు అక్కడ వ్యవసాయదారులుగా నిలుస్తున్నారు. బ్రిటిష్ వారు తర్వాత ఆ ప్రదేశానికి రావటం, ఆక్రమించడం, వారి మీద పెత్తనం చెలాయించడం ఈ విధంగా జరిగింది. అక్కడ ఉన్నటువంటి బోయర్ వ్యవసాయదారులు, వాళ్ళని ఆఫ్రికానర్స్ అని కూడా అంటారు, వారు వీరి మీద ఎదురు తిరగటం జరిగింది. ఆ క్రమంలో వారిని అణిచివేయటానికి భారతదేశం నుంచి ఈ సైన్యాన్ని, ఆ సైన్యంలో ఎక్కువ భారతీయులే ఉండేవారు, అక్కడికి దక్షిణాఫ్రికాకి పిలిపించుకోవడం జరిగింది. అయితే బ్రిటిష్ వాళ్ళ ఆ చర్యలు, అణచివేత చర్యలు అవి పింగళి వెంకయ్య గారికి నచ్చేది కాదు. కానీ ఆయన విధి నిర్వహణలో భాగంగా తప్పలేదు, అక్కడ సైనికుడిగా పనిచేశారు. అప్పుడే ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు, మన భారతదేశంలో ఈ బ్రిటిష్ వాళ్ళని పరిపాలిస్తున్నారు భారతదేశాన్ని, కాబట్టి భారతీయులు వారు ఈ స్వాతంత్ర పోరాటాన్ని జరుపుతూ ఉంటారు, నేను కూడా యుద్ధం నుంచి తిరిగి వెళ్ళాక ఏదో ఒకటి దేశానికి ఉపయోగించే ఉంటుంది చేయాలి అనే ఒక సంకల్పంతో ఆయన తిరిగి వచ్చాక, ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చాక భారతదేశానికి ఆయన నడుం కట్టారు. కాంగ్రెస్, అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు 1906 కలకత్తాలో జరుగుతున్నాయి. దాదాబాయి నవరోజ్, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అనిపించేవాడు, ఆయన అధ్యక్షతన ఆ సభలు జరుగుతుంది. ఈయన అక్కడికి వెళ్ళారు, కలకత్తా వెళ్ళారు, ఆ సభలో పార్టిసిపేట్ చేయడం. అక్కడేం జరిగిందంటే, బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నాం కాబట్టి అప్పుడు ఏ కార్యక్రమం అయినా సరే మనం చెప్పేటప్పుడు ఓ సభ కానీ ఏదైనా సరే ముందు వారి పతాకమైనటువంటి యూనియన్ జాక్ దాన్ని ఎగరవేసి సాల్యూట్ చేసి వాళ్ళ నేషనల్ యాంథమ్ పాడి అప్పుడు మన కార్యక్రమాలు ప్రారంభించాలి, లేకపోతే అనుమతి ఇచ్చేవారు కాదు. మొదటిసారి ఆయన నా సభలకు వెళ్ళారు కాబట్టి ఆయన మనసు గాయపడింది. మన దేశంలో మనం ఈ సభలు నిర్వహించుకోవడానికి వాళ్ళ పతాకానికి సాల్యూట్ చేయటం ఏంటి, ఎగరేయటం ఏంటి, సాల్యూట్ చేయటం ఏంటి, ఇది చాలా అన్యాయం అని చెప్పి దాదాబాయి నవరోజీతోనూ అక్కడ ఉన్న పెద్దలతోనూ ఆయన వివరణ కోసం అడగటం జరిగింది. అంటే వాళ్ళు అలవాటు పడిపోయారు, తప్పదు నాయనా, లేకపోతే మనం సభ నిర్వహించడానికి వీలేదు. అప్పుడు ఆయనలో ఏర్పడిన సంకల్పం ఈ జాతీయ పతాక రూపకల్పనకి
త్రివర్ణ పతాక రూపకల్పనకి ప్రేరణని ఇచ్చింది. ఆ సంఘటన ఎవరూ పట్టించుకోవటం లేదు కాబట్టి తనే విషయంలో ఏదో ఒకటి చేయాలని ఆయన నడుం బిగించారు. వివిధ దేశాల పతాకాల నమూనాన్ని తెప్పించుకుని అక్కడ రంగులు ఎందుకున్నాయి, చిహ్నాలు ఎందుకున్నాయి, పర్పస్ ఇవన్నీ స్టడీ చేసి 1916లో ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా, భారతదేశం కొరకు జాతీయ పతాకం అనేటువంటి ఒక పుస్తకం ఆంగ్లంలో రాశారు. మంచి ఆదరణ పొందింది. అయితే ఆయన సూచించారు, చాలా నమూనాలు చూపెట్టి మనకి ఇటువంటి పతాకం ఉంటే బాగుంటుందని సూచించారు. ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏంటంటే తన అభిప్రాయాన్ని ఎవరి మీద అడుగుతల. ఆ రోజుల్లో ఉన్నటువంటి చాలామంది ఉద్దండులు వాళ్ళందరినీ కూడా కలుసుకుని తన అభిప్రాయాన్ని చెప్పి వారి అభిప్రాయాన్ని సేకరించారు. ఈ విధంగా పతాక రూపకల్పనకు ఆ ప్రేరణ ఇచ్చినటువంటిది ఆ రోజున 1906లో 22వ అఖిల భారత కాంగ్రెస్ మహాసభల్లో జరిగినటువంటి సంఘటన. పింగళ వెంకయ్య గారిని పత్తి వెంకయ్య, వజ్రాల వెంకయ్య అని ఎందుకు పిలుస్తారు సార్? పింగళి వెంకయ్య గారికి ఈ 2 టైటిల్సే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్లు ఆయన సిపాయి వెంకయ్య, అలాగే జెండా వెంకయ్య, పత్తి వెంకయ్య, తర్వాత లెక్చరర్ వెంకయ్య, తర్వాత ఆథర్ వెంకయ్య. అంటే ఏమిటి, రాసే చాలా పుస్తకాలు రాశారు, గొప్ప ఆథర్ ఆయన, అద్భుతమైనటువంటి గ్రంథాలు రాశారు ఆయన. రకరకాల టైటిల్స్ ఉండేవి. అలాగే వజ్రాల వెంకయ్య అని కూడా ప్రఖ్యాతి చెందారు, ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందారు ఆయన. ముఖ్యంగా పత్తి వెంకయ్య ఈ పేరు ఎందుకు వచ్చింది? ఆయన ఇందాక నేను చెప్పినట్టు 1906లో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకి ఆయన అటెండ్ అయినప్పుడు ఆ సభలకి రాజా రంగయ్యప్పారావు రావు బహదూర్, మునగాల రాజా అంటారు, నడిగూడే ఉంటాం కదా సూర్యాపేట దగ్గర, వారు అటెండ్ అవ్వటం జరిగింది, రాజావారి వారు. అదే సభలకి సందర్శించినటువంటి ఈ పింగళి వెంకయ్య గారి బాబాయ్ ఆయన కూడా హాజరవటం జరిగింది. వారిద్దరికీ పరిచయం, వీరి బాబాయ్కి రాజావారికి. అప్పుడు వీరి బాబాయ్ పింగళి వెంకయ్య గారిని పిలిచి అన్న కొడుకు ఈయన అని పరిచయం చేశాడు. రాజావారు నువ్వు ఏం చేయదలుచుకున్నావయ్యా అని చెప్పంటే, ఏమండి దేశానికి వ్యవసాయం చాలా ముఖ్యం, అందుకని దేశానికి ఉపయోగించే ఏదో ఒకటి చేద్దామని, అగ్రికల్చర్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకు, అది ఇక్కడ సాధ్యం కాదు, పరిశోధనలు అనేవి ఇక్కడ సాధ్యం కాదు కాబట్టి అమెరికా వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పారు. ఈ సమయంలో నువ్వు అమెరికా వెళ్ళి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఈ పరిశోధనల మీద దృష్టి పెట్టడం కష్టం కాబట్టి మునగాల పరిణాల్లో నాకు చాలా ఎకరాల పొలం ఉంది, నువ్వు రా, వచ్చి అది నీకు ఇచ్చేస్తా, అక్కడ వ్యవసాయ పరిశోధనా క్షేత్రం స్థాపించి నీకు ఇచ్చినటువంటి పరిశోధనలు చేయి అని చెప్పంటే అప్పుడు ఆయన మునగాల వచ్చి ఈ క్షేత్రాన్ని స్థాపించి పత్తి మీద పరిశోధన చేయడం జరిగింది. ఆ రోజుల్లో బాగా ముతకగా ఉండేవి పత్తి అంటే యాద్ అనమాట, బట్టలు కూడా ముతకగా ఉండేవి. మరి ఖాదీ ఉద్యమం కదా, ఆ రోజుల్లో ఖాదీని ఎంకరేజ్ చేసేవాళ్ళు, యువత ఇష్టపడేవాడు కాదు, ఇంత ముతక బట్టలు వేసుకోవాలా. అందుకని ఈ సమస్యను తీర్చడానికి ఆయన చాలా ఫైన్ వెరైటీ ఆఫ్ కాటన్ ఫైబర్ ఇచ్చేటువంటి కాటన్ వెరైటీ హైబ్రిడైజేషన్ ద్వారా అమెరికా నుంచి రాజావారు పత్తి విత్తనాలు తెప్పించారు, తయారు చేసి ఆ హైబ్రిడైజేషన్ ద్వారా నేను తయారు చేసినటువంటి ఆ ఫైన్ వెరైటీ ఆఫ్ కాటన్ కానీ కాటన్ వెరైటీ కాంబోడియా పత్తి అంటారు.
దీంతో తయారు చేస్తున్న బట్టలు అవి వాడటానికి యువత ముందుకు వచ్చేవారు. ఆ విధంగా ఆయన్ని పత్తి వెంకయ్య అని పిలిచేవారు. ఇక రెండో విషయం, వజ్రాల వెంకయ్య. జాతీయ పతాక రూపకల్పన జరిపాక, ఆ కార్యక్రమం అయిపోయాక, గాంధీ గారికి ఆయన అది అందజేశాక, ఈ విషయం మనందరికీ తెలుసు. జాతీయ పతాక రూపకల్పన జరిపి గాంధీ గారికి వెంకయ్య గారు అందజేసినటువంటిది మన తెలుగు రాష్ట్రం, మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో గాంధీనగరంలో అక్కడ జరిగింది. ఇది జరిగినటువంటి సంవత్సరం 1921, మార్చి 31, ఏప్రిల్ 1, 2 రోజులు అక్కడ కార్యక్రమాలు జరిగాయి. ఆంధ్ర జాతీయ మహాసభ జరిగింది. దానికి గాంధీ గారే కాకుండా చాలామంది పటేల్ కానీ, లేకపోతే మన మోతీలాల్ నెహ్రూ చాలామంది వచ్చారు, అటెండ్ అయ్యారు. గాంధీ గారికి పింగళి వెంకయ్య గారి విషయం తెలుసు. దీని మీద ఆయన రీసెర్చ్ చేశారు. జెండా భారతదేశానికి, ఈ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనే పుస్తకం ఉంది కదా, చాలా కృషి చేశారు. జెండా దాన్ని రూపకల్పన చేయడానికి సరి అయిన వ్యక్తి పింగళి వెంకయ్య గారేను. ఎందుకంటే ఆ రోజు అంతమంది ఉద్దండలు ఉన్నప్పుడు ఇన్నెందుకు పిలవాలి, తెలియండి, ఆయనకు తెలుసు. చాలా కృషి చేశాడు ఆయన, సరి అయిన వ్యక్తి అని. సభలు జరుగుతున్నాయి. వెంకయ్య, నువ్వు ఎప్పటి నుంచో దీని గురించి పోరాడుతున్నావు కదా, కాబట్టి ఆ పని నువ్వే చేసి పెట్టు, నువ్వు డిజైన్ చేసి ఇవ్వగలవా అని చెప్పి పతాకాన్ని రూపకల్పన చేసి ఇవ్వగలవా. అప్పుడు వెంకయ్య గారు ఆ సమయంలో నేషనల్ ఫ్లాగ్ బందర్ నేషనల్ ఫ్లాగ్లో, అంటే మచిలీపట్నం నేషనల్ కాలేజ్, ఆంధ్ర జాతీయ కళాశాల లెక్చరర్గా చేస్తున్నారు. స్పెషల్గా ఆయన ఇన్వైట్ చేశారు ఈ కార్యక్రమానికి. వచ్చాక అడిగితే వితిన్ 3 hours 3 గంటల వ్యవధిలో డిజైన్ వేసి గాంధీ గారికి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషించారు. అయితే కొన్ని మార్పులు అంటే ఏమిటి, మధ్యలో ఆయన సజెస్ట్ చేసిన జ్ఞానానికి చిహ్నం తామరపు, మీ మధ్యలో ఎంబలం ఏది పెడితే బాగుంటుంది అనుకుంటే ఏదైనా పెట్టచ్చండి. జ్ఞానానికి చిహ్నం తామరపు, అది ఇంపార్టెంట్ కాబట్టి, ఎవరికైనా జ్ఞానం కావాలి కాబట్టి అది పెడదాం అంటే, అది అట్టడుగు వాళ్ళకి అది పెద్దగా అర్థమవుతుంది కాబట్టి అందరికీ, అన్ని వర్గాల వాళ్ళకి దాని ఉద్దేశం చేసేట్టుగా అప్పుడు లాలా లజపతి రాయ్ అని ఉండేవారు. లాలా హంసరాజ్ పంజాబీ. ఆయన ఏం చేశాడు, అయ్యా మీకు ఖద్దరు అంటే ఇష్టం కదా, చరక అంటే ఇష్టం కదా, ఓపెన్ చేద్దాం, చరకా పెడదాము. నచ్చింది. ఆ విధంగా మధ్యలో చరకాతో ఈ పతాకం తయారైంది. తర్వాత మనకి స్వాతంత్రం రావడానికి ఇది 21 అన్నా, 30 మనకి స్వాతంత్రం వచ్చి 47. ఈ మధ్యకాలం అంతా కూడాను అప్పుడు లీడ్ చేస్తుంది, స్వాతంత్ర సమరాలను లీడ్ చేస్తుంది, స్వాతంత్రోద్యమాన్ని లీడ్ చేస్తుంది కాంగ్రెస్. కాబట్టి వాళ్ళు దాన్ని వాడటం జరిగింది. తర్వాత యాక్చువల్గా ఈ స్వాతంత్రం ఇచ్చేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు మన రాజ్యాంగం మందే, మన జాతీయ జెండా మందే, మన నేషనల్ యాంథమ్ మందే కదా. కాబట్టి జాతీయ జెండాగా దేన్ని పెట్టాలి అంటే పింగళి వెంకయ్య గారు రూపకల్పన చేసిన పెట్టాలనుకున్నారు. కానీ ఇంతకాలం అది కాంగ్రెస్ జెండాగా ఉంది కదా, దీన్ని జాతీయ జెండాగా యాక్సెప్ట్ చేస్తే అది కొన్ని ఇబ్బందులు వస్తాయి. లేకపోతే పార్టీ మారిందనుకోండి ఎట్లా. కాబట్టి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి మార్పుతో దాన్ని జాతీయ జెండాన్ని రూపొందించాలనే ఉద్దేశంతో అప్పుడు ధర్మచక్రం, అశోక్ చక్రం, సారనాథ్, అక్కడ ఉన్నటువంటి 3 సింహాల గుర్తు కింద అశోక్ చక్రం ఉంటుంది, అది అడాప్ట్ చేసుకున్నారు. కాలానికి చిహ్నం. ఇక్కడ ఎందుకు అట్లా చేయాల్సి వచ్చిందంటే, చరక అవుతే ఎటువైపు నుంచి చూసినా అలాగే ఉండదు. చక్రం ఒకదానికే కుడివైపు అయినా, ఎడమవైపు అయినా, వెనక నుంచి అయినా, కింద నుంచి అయినా మార్పు ఉండదు.
కానీ ఒక పీఠానికి పిలిచినటువంటి ఆ చెరక అంతే కదా, ఒక పెద్ద చక్రం ఓవైపు స్కూల్ వైపు, కాబట్టి ఎటువైపు చూసినా అలాగా ఉండదు. జాతీయ అదే జెండాకి, నేషనల్ ఫ్లాగ్కి ముఖ్యంగా చిహ్నం అది ఎటువైపు చూసినా ఒకలాగే ఉండాలి. కాబట్టి ధర్మచక్రాన్ని అశోకుని అడాప్ట్ చేసుకోవటం జరిగింది. దాని తర్వాత అది రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టడం, నెహ్రూ గారు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడు జరిగింది, దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదే స్వల్పమైన మార్పులతో ఈరోజు మనం అందరం కూడాను గౌరవిస్తున్నటువంటి మన జాతీయ పతాకం. దాన్ని రూపకల్పన చేసినటువంటి ఆద్యుడు మన పింగళి వెంకయ్య గారు. జాతీయ పతాక రూపకల్పన చేసి గాంధీజీకి అందించేశాక ఆయన చేపట్టిన కార్యక్రమాల గురించి చెప్పండి. ఇప్పుడు వజ్రాల వెంకయ్య దగ్గరికి వద్దాం. ఈయన సంకల్పం ఏమిటి? జాతీయ పతాకాన్ని రూపకల్పన చేసి జాతికి అందించటం. అది అయిపోయింది. వాట్ నెక్స్ట్? ఆయన రాజకీయాల్లో ఉండదు. ఆయన ఉద్దేశం అది కాదు కదా. ఆయన ఉద్దేశం దేశానికి ఉపయోగించేటువంటి, దేశానికి ఆర్థిక పరిపుష్టి ఇచ్చేటువంటి రీసెర్చ్ చేయటం, పరిశోధనలు చేయాలి. ఆయనకి అగ్రికల్చర్ మీద ఇష్టం, ఖనిజ శాస్త్రం మీద కూడా ఇష్టం. అంటే జియాలజీ, భూగర్భ శాస్త్రం. ఆయన ఏం చేశారంటే అప్పుడు ఇంకా రాజకీయాలు పెట్టేసేసి, అంటే ఆయన 85 ఏళ్ళు బతికితే సగం కాలం గడిచిపోయింది. సో ఆ మిగతా సగం కాలం ఏం చేశారంటే ఆయన చాలా ఇష్టమైన యాంబిషన్ అది రీసెర్చ్. ఆయన చేశారంటే మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీకి వెళ్ళి అక్కడ జియాలజీ ఇది స్టడీ చేశారు. డిప్లొమా వచ్చింది. అది బయటకు వచ్చాక ఇంకా ప్రాక్టీస్ పెట్టారు. దేని మీద? ఇప్పుడు మనం ఇవి ఉన్నాయి కదండి, ఏది గూడూరు, నెల్లూరు అంతా మైకాగా ఉంటుంది. తర్వాత అనంతపురం, వజ్రగరువు అంతా కూడా వజ్రాలుగా ఉంటుంది. వీటి మీద పరిశోధన. ఆ పరిశోధనలో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇంతకాలం విదేశాల శాస్త్రజ్ఞులు కూడా వజ్రం అనేది బొగ్గు నుంచి ఏర్పడుతుంది. బొగ్గు అధిక కార్బన్ అధిక పీడనానికి లోనైనప్పుడు వజ్రం కింద మారుతుందని అనుకునేవారు. ఈయన కనిపెట్టింది ఏమిటంటే అన్ని వేళ అది కాదు, దానికి ప్రత్యేకమైనటువంటి ఒక పేరెంట్ రాక్ ఉంటుంది, తల్లి రాయి, దాని నుంచి బొగ్గు ఏర్పడుతుందని అనేక పరిశోధనలు చేసి తెలిసేశారు. పేపర్ పబ్లిష్ చేశారు. ముఖ్యంగా ఇతర దేశాల్లో జర్మనీ కానీ బ్రిటన్లో ఎక్కడ ఉన్న శాస్త్రజ్ఞులు, జియాలజిస్టు వెంకయ్య గారు చేసినటువంటి ఈ పరిశోధన చాలా మెచ్చుకున్నారు. వాళ్ళ జర్నల్స్లో కూడా రాసుకోవడం జరిగింది. సో ప్రపంచానికి వజ్రం ఎలా ఏర్పడుతుంది అని తెలియజెప్పిన వాడు మన పింగళి వెంకయ్య. అందుకే ఆయన వజ్రాల వెంకయ్య అన్నారు. పింగళి వెంకయ్య గారి చివరి రోజులు ఎలా గడిచాయి సార్? దుర్భరంగా గడిచాయి. ఆయనకి కొన్ని విలువలు అవి పాటించేవారు. ఎవరి నుండి సహాయం అందించేవారు కాదు, పేరు ప్రఖ్యాతుల్ని ఆశించేవారు కాదు. ఎటువంటి వారంటే ఆయన గురించి 10 మందికి తెలియజెప్పాలని ఆ రోజుల్లో విజయవాడలో ఉన్న ప్రముఖులు, ఆయన అంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి డాక్టర్ టీవీఎస్ చలపతిరావు గారు కానీ, డాక్టర్ గూడూరు నమశివాయ కానీ, సిరివిస్ రాజు అంటారు. ఆ రోజుల్లో అఖిల భారత కాంగ్రెస్కి యాక్చువల్గా ఆయన ట్రెషర్గా పనిచేశారు. చాలా తర్వాత కేఎల్ రావు గారు, ప్రఖ్యాత ఇంజనీర్ కేఎల్ రావు గారు, వీరంతా కూడా ఆయన శిష్యుడి కింద చెప్పచ్చు. ఆయన వీళ్ళని మిత్రులు అని పిలిచేవారు, ఆప్త మిత్రులు. వాళ్ళు ఏదో హెల్ప్ చేయాలనుకునేవారు, యాక్సెప్ట్ చేసేవారు కాదు. మొట్టమొదటిలో నేను చెప్పినట్టు చిట్టినగర్లో పాకలో చివరి రోజులు గడిపారు మా అమ్మమ్మ తాతయ్య. అది కూడా ఆయనది కాదు, ఆ స్థలం మా చిన్న మామయ్య వీరమ్మ వెంకట చలపతిరావు. ఆయన మొదటి కాశ్మీర్ యుద్ధంలో పాకిస్తాన్ పాల్గొన్నందుకు అక్కడ విజయవాడలో చిట్టినగర్లో స్థలం ఇచ్చారు. అక్కడ చిన్న పన్నశాల వేసుకుని ఆ పన్నశాలలో వీళ్ళు గడిపారు.
అది కొండచర్య ఇంద్రకీలాద్రి, కనకదుర్గమ్మ వారి కొండ ఉంది కదా, ఆ కొండ చుంబర చిట్టినగర్, ఆ కొండ దిగువ భాగంలో ఇచ్చారు. అక్కడ ఒక పాక ఆయనే కొడుకే వేసి ఇచ్చాడు. అక్కడ వెంకయ్య గారు, రుక్మిణమ్మ మీ దంపతులు పెట్టారు. అయితే అది కూలిపోతుండేది, గట్టిగా కాలిస్తే కూలిపోయేది. ఒకసారి అగ్ని ప్రమాదం జరిగింది, కాలిపోయింది. ఇంకోసారి వరద వచ్చి కొట్టుకుపోయింది. అయినా అలాగే దాన్ని కొద్దిగా బాగు చేసుకుని దానిలో ఉన్న తెప్పించి ఎవరిని సహాయం ఆశించలేదు. చివరి రోజుల్లో చాలా దుర్భరమైన జీవితాన్ని గడిపారు. అయితే ఆయన ఆ పరిస్థితిని చూసి మిత్రులు ఏమీ చేయలేకపోతున్నాం, మనం ఇస్తే ఆయన యాక్సెప్ట్ చేయటం లేదు, ఏమి చేయాలని అనుకుని ఏం చేశారంటే ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆయన జాతీయ మన భారతదేశానికి జాతీయ పతాకం అనే పుస్తకం రాశారు. కాబట్టి మీ పౌరులు పౌర సన్మానం చేయాలనుకుంటున్నారు విజయవాడలో, దయచేసి యాక్సెప్ట్ చేయండి అని ఒప్పించారు. జాతీయ జెండా రూపకల్పన చేశారంటే దేశభక్తిలో భాగం. ఒప్పుకోవాలి, నాకు సన్మానం ఏంటి అని పుస్తకం రాస్తారు కదా, ఉత్తేజపరిచారు అందుకని అప్పుడు ఆయన మొట్టమొదటి చివరి సన్మానం విజయవాడలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో ఘనంగా 63 సంక్రాంతి జనవరి 13-14 అప్పుడు చెప్పారు. అయితే ఆయన ఇవేమీ అనుభవించకుండా, వారు కొద్ది గొప్ప కలెక్ట్ చేసి ఇచ్చారు, అవేమీ అనుభవించకుండా 5 నెలల్లో, అంటే సంక్రాంతిలో సన్మానం జరిగింది, 63 ఇదే రోజు జూలై 4న ఆయన స్వర్గస్థులు అయ్యారు. మీ తాతగారు పేరు వెలుగులోకి తీసుకురావడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏమిటి సార్? నేను ఇక్కడికి వచ్చి 55 ఏళ్ళు, దాదాపు 20 సంవత్సరాలు, అంటే ఇక్కడ కాలేజీలో చాలా కాలం పనిచేశాను. 20 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యాలని చెప్పారు కదా. నా రిటైర్మెంట్ వరకు కూడాను ఇక్కడ డిగ్రీ కాలేజీలో నేను పింగళి వెంకయ్య గారు మనవడు అనే విషయం తెలియదు. ఎందుకంటే ఆయన అంత గొప్పగా బతికిన వ్యక్తి, జీవించిన వ్యక్తి, ఆయన పేరుని దుర్వినియోగం చేయకూడదు, వాడుకుని మనం బెనిఫిట్ పొందకూడదు, ఆయన పద్ధతిలో నడవాలనే ఉద్దేశంతో నేను ఎవరికి చెప్పుకోవాలి, ఇక్కడ ఎవరికి తెలియదు. దానివల్ల కొన్ని బాగా నష్టమే ఏర్పడిందండి. ముఖ్యంగా పింగళి వెంకయ్య గారి పేరేమో ఎవరికి తెలిసేది కాదు, నేనేమో చెప్పేవాడిని కాదు. సో ఆ జరిగిన నష్టం నాకు అర్థమైంది. అందువల్ల 20 సంవత్సరాల క్రితం అంతే నేను ఇందాక చెప్పా కదా, నా పింగళి వెంకయ్య గారితో నాకున్న అనుబంధం, ఆ జ్ఞాపకాలు. మా అమ్మగారు ఈ మధ్యకాలం వరకు ఇక్కడే ఉన్నారు కదా, 100 సంవత్సరాలు బతికారు, ఆవిడ యొక్క జ్ఞాపకాలు, మా పెద్ద మావయ్య చెప్పిన విషయాలు. తర్వాత పింగళి వెంకయ్య గారు డైరీ రాసే అలవాటు, ఆడ కొన్ని రోజులు మేము కూడా రాసాం ఆ డైరీల నుంచి కలెక్ట్ చేసేటువంటివి, వీటన్నిటితో కలిసి ఒక పుస్తకం నేను రాయడం జరిగింది. అయితే దీనివలన మేము యాక్చువల్గా పింగళి వెంకయ్య గారి కుటుంబం ఇక్కడ ఉంటుంది, ఏకైక కుమార్తె మాచర్లో ఉన్నారు కొడుకు దగ్గర అనే విషయం అందరికీ తెలియవచ్చింది. ఆజాదీ కా అమృత మహోత్సవ టైంలో మోడీ గారు, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పిలుపిచ్చారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఘనంగా ఆజాదీ కా అమృత మహోత్సవం 70 సంవత్సరాలు జరపండి. ఆ రోజుల్లో అంటే స్వాతంత్ర సమరయోధుల గురించి ప్రాణత్యాగాలు చేసినటువంటి ఆ స్వాతంత్ర సమరయోధుల గురించి నేడు యువతకి ఎవరికి తెలియదు. అందువల్ల వారికి తెలియచెప్పడానికి 75 వారాల పాటు వీడిని జరపండి, వీరి గురించి యువతకు తెలియచెప్పాలని చెప్పి పిలిపించారు. మన రాష్ట్రంలో ఇది ఎక్కడ ప్రారంభించాలి అన్న మేము వచ్చినప్పుడు అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాచర్లలో పింగళి ఏకైక కుమార్తె కదా పెద్ద ఆవిడ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రారంభిద్దాం, ఆజాదీ కా అమృత ఆవిడని సత్కరించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని చెప్తాం. ఆ విధంగా వారికి రావడం జరిగింది. ఇది ఎందుకు జరిగిందంటే ఆయనకి నేను పుస్తకం ఇవ్వడం జరిగింది. ఆ పుస్తకం ఇవ్వబట్టి మాచర్లలో వీళ్ళు ఉంటున్నారా
అనే విషయం తెలిసి పారిపడి వచ్చారు. తర్వాత వచ్చాక ఆయన ప్రధాని మోడీ గారికి లెటర్ రాశారు, సుదీర్ఘమైన లెటర్. పింగళి వెంకయ్య గారు మన భారతరత్న యోగ్యుడు, దయచేసి కన్సిడర్ చేయండి, ఆయనకి భారతరత్న ఇవ్వండి అని చెప్పి పురస్కారం. ఎప్పుడైతే మోడీ గారికి ఈ విషయాలని తెలిసాయో, ఈ లెటర్ అందిందో, అప్పుడు ఆజాదీ కా అమృత మహోత్సవం ముగింపు వస్తుంది, చివరికి వస్తుంది. 22 ఆగస్టు 15 అంటే మన స్వాతంత్ర దినం ముగింపు అయిపోతుంది. అందుకని ఈలోపు ఆయన ఏం చేశారంటే ఓపెన్గా డిక్లేర్ చేశారు. మన ఆంధ్రాలో భీమవరం, వెస్ట్ గోదావరి, అల్లూరి సీతారామరాజు జన్మదిన సందర్భంలో ఆయన వచ్చారు. వచ్చినప్పుడు ఆయన మన జాతీయ పతాకాన్ని రూపకల్పన చేసిన వ్యక్తి ఆంధ్రుడు, తెలుగువాడు పింగళి వెంకయ్య గారు, మనం గర్వపడాలి అని చెప్పి ఓపెన్గా ఎక్నాలజీ చేశారు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది, ఎంతోమంది ప్రధానులు మారారు. ఈయన మొట్టమొదటి వ్యక్తి పింగళి వెంకయ్య గారు జాతీయ పతాక నిర్మాత అని ఎక్నాలజీ చేశారు, ప్రజలకి తెలియజెప్పిన వ్యక్తి. అంతేకాకుండా ఆయన మమ్మల్ని ఆగస్టు 2 145వ జన్మదినం అంటే ఏమిటి, ఢిల్లీలో ఘనంగా వేల మంది సమక్షంలో ఇందిరాగాంధీ స్టేడియంలో ఇది జరపాలి పింగళి వెంకయ్య గారి అని చెప్పి జయంతి ఉత్సవాలు జరపాలి, 145వ జయంతి ఉత్సవాలు జరపాలని ఆయన సంకల్పించి తగ్గ ఏర్పాట్లు చేయమని చెప్పారు. అప్పుడు నన్ను తెలవడం జరిగింది, కుటుంబ సభ్యులుగా మీరు రండి. దురదృష్టం 13 రోజుల్లో ఈ కార్యక్రమం ఉందనగా జూలై 21వ తేదీ దురదృష్టవశాత్తు మా అమ్మగారు పరమపదించారు. వారి ఉద్దేశం, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం, మోడీ గారి ఉద్దేశం, మా అమ్మగారిని ఢిల్లీ తీసుకెళ్ళి అక్కడ ఆవిడ పింగళి వెంకయ్య గారి జన్మదినం అంటే వాళ్ళ నాన్నగారి 145వ జయంతి సందర్భంగా జరపాలి ఘనంగా. కానీ ఆవిడ 13 రోజులు, జస్ట్ 13 రోజుల ముందు ఆవిడ పరమపదించారు. ఇక్కడ వాళ్ళు ఏం చేయాలో అర్థం కాల. సరే, మాది ఈ కర్మగాడకం పూర్తవుతుంది, 12 రోజుల కార్యక్రమం. మధ్యలో ఒకసారి మళ్ళీ వాళ్ళ గురించి ఫోన్ వచ్చింది. ఈ మేము చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసాము, ఫస్ట్ టైం ఢిల్లీలో జరపడం అది. కానీ దురదృష్టవశాత్తు ఆవిడ మన నుండి వెళ్ళిపోయారు. అయితే ఆపద్దు, దీన్ని జరుపుదాం, కానీ కుటుంబ సభ్యులు లేకుండా ఇక్కడ మేము జరిపితే ఎవరికి ఉత్సాహం చూపెట్టరు. కాబట్టి దయచేసి మీ 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 పరిస్థితి మాకు తెలుసు, అందువల్ల వీలు చూసుకుని మీరు ఢిల్లీ వచ్చేందుకు మేము ఏర్పాటు చేస్తాం, కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి వరుసగా ఫోన్ కాల్స్. ఆ విధంగా మొట్టమొదట ఇబ్బందికరమైన పరిస్థితి. 12వ రోజు వరకు కర్మ ఉంటుంది, 13వ రోజు అక్కడ. అది ఎలా సాధ్యం? కానీ తాతగారి గురించి చేస్తున్నారు, సో మనం వెళ్ళక తప్పదని నేను, మా చిన్న అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెళ్ళాను, తర్వాత మా తమ్ముడు వెళ్ళాం. చాలా ఘనంగా చెప్పారండి. వేల మంది సమక్షంలో పింగళి వెంకయ్య గారిని గొప్పగా చెప్పడం జరిగింది. అమిత్ షా గారు, కిషన్ రెడ్డి గారు, ఇంకా చాలామంది మంత్రివర్గం వచ్చారు. ఆ కార్యక్రమం వలన మమ్మల్ని సత్కరించారు. ఆ కార్యక్రమం వలన దేశ విదేశాలలో కూడా భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య అనే విషయం తెలియవచ్చింది. అందుకు గాను స్వాతంత్ర సమరయోధుల ఆ జీవిత చరిత్ర నేటి యువత చదవాలి, వారి జీవితాల నుంచి స్ఫూర్తిని పొందాలి. కార్యక్రమాన్ని ఓపికతో వీక్షిస్తున్నటువంటి వీక్షకులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
చూసారు కదా ఇప్పటి వరకు పింగళి వెంకయ్య గారి 64వ వర్ధంతి సందర్భంగా ఆయన మనవడి గారైన జీవీఎన్ నరసింహం గారి అనుభవాలను తెలుసుకున్నాం. అలాగే